మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. జనరల్ ఇప్పుడు అంటే మీరు వస్తున్నారంటే మాధవి రెడ్డి నేను పర్సనల్గా పోజ్ చేస్తే క్వశ్చన్స్ అడిగారు. జనరల్ అంటే నాకు మ్యూచువల్ ఫండ్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, నాకు తీసే ఇష్టం లేదు, అవును, కానీ నేను ఏమన్నా దాంతో లోన్స్ అని చాలా వింటున్నారు, అది దాని విషయం. యా షూర్ అండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా ఇప్పుడు సడన్ గా మీకు శాలరీ రాలేదు, ఒక 2 months ఎందుకు హోల్డ్ అయింది, లేదు అంటే కొంచెం మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు, లేదా ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ కానీ వచ్చింది, వెంటనే ఏం చేస్తారండి, మనం ఏం చేస్తాము, ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనము తీసేది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఎవరు క్రియేట్ చేసుకోము. సో ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే దట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ సిచ్యువేషన్, ఇలాంటి కంటింజెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఏదైతే వెల్త్ క్రియేషన్ కోసము, మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ అమౌంట్ని అంతా తీసేస్తున్నారు. ఇది ఒకటి. అదేంటంటే కంటింజెన్సీ ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము, ఏదైతే మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మీరు ప్లాట్ అమ్మలేరు, చిన్న చిన్న అవసరాలకి అమ్మలేరు, గోల్డ్ అమ్మాలి అంటే ఇంట్లో వాళ్ళు దే విల్ నాట్ యాక్సెప్ట్ యూ టు సెల్ ద గోల్డ్. ఇంకా మీరు ఏం తీయగలరు చెప్పండి, యూ కెన్ నాట్ టేక్ ద మనీ. సో ఇమీడియట్లీ దే ఆర్ టేకింగ్ దట్ మ్యూచువల్ ఫండ్స్. బట్ మనం ఇచ్చే సొల్యూషన్స్ ఏంటంటే లోన్స్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. సో మీకు రియల్ అండి, షూర్ దే క్యాన్ అప్రోచ్ అస్. మేము కూడా హెల్ప్ చేస్తున్నాం చాలా మందికి. సో ఎగ్జాంపుల్ మీకు 5 lakhs మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం నాకు తెలిసింది. ట్రూ అండి, ట్రూ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 50,000 కావాలనుకోండి, ఏం చేస్తున్నారు, మీ దగ్గర 5 లక్షల పోర్ట్ఫోలియో ఉంటే కొన్ని అమ్మేయడము, కొంత అమౌంట్ తీసేసుకోవడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లాంగ్ టర్మ్ గోల్డ్ అంటే అదే ఎన్ఏవికి మళ్ళీ మీరు కొనగలరా? యూ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ 5 years బ్యాక్ నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఎంతో తక్కువ ఎన్ఏవికి మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్ని పికప్ చేశారు. ఇప్పుడు దాన్ని గ్రో అవ్వకుండా మీరు ముందే కట్ చేశారు అనుకోండి, మీకు వెల్త్ క్రియేషన్ జరగదు కదా. మేమేం చెప్తామంటే రిడీమ్ చేయొద్దు, దాని మీద లోన్ తీసుకోండి. ఇప్పుడు 5 lakhs మీద మీకు ఎట్లా లేదన్నా 50% వస్తుంది, 2,50,000 వరకు మీరు తీసుకోవచ్చు. సో అలానే మీకు దాని మీద 12% ఇంట్రెస్ట్, అంటే పెరిగేదేమో అది 15% పెరుగుతుంది, దాని మీద 12% ఇంట్రెస్ట్ కట్టడం అనేది ఏమి, ఓన్లీ రిటర్నే కదా మీరు ఇస్తున్నారు, మీ ప్రిన్సిపల్ అందులోనే ఉంది కదా. అంటే ప్రాసెస్ ఏంటి? ఈజీ అండి, అంత డిజిటల్ గానే ఉంటుంది. జస్ట్ ఒక 2-3 hours లోనే మీకు ప్రాసెస్ చేసేస్తారు. సో ఆన్లైన్ లోనే మీకు మొత్తం అంతా జరిగిపోతుంది. సో ఇట్స్ సో ఈజీ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అట్లా ఏమీ ఉండదండి. సో అమౌంట్ అయితే మీకు ఒక 20,000 నుంచి 1 crore వరకు కూడా మీరు తీసేసుకోవచ్చు. మీకు ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో దాని మీద మీకు 40%, 50% వరకు మీకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. సో మీరు దాన్ని ఈఎంఐస్ ద్వారా. డౌట్ వచ్చేది ఏంది మేడం వ్యూవర్స్ కంటే, కాంపౌండింగ్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదండి, అంటే మళ్ళీ మనం కట్టేస్తాం కదండి, మనం ఈఎంఐ ద్వారా మనం కట్టేస్తాము కదండి. సో ఇప్పుడు అంటే మీకు 2 months వరకు మీకు చాలా ఇబ్బందిగా ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, ప్రాబ్లమ్ గా ఉంది. సో మళ్ళీ మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారు అనుకోండి, మనం పే చేసేసుకుంటాం. మన ఇన్వెస్ట్మెంట్స్ అలానే ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ పే చేసేసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ వరకు మీరు పే చేసేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అంతవరకే ఉంటుంది. తర్వాత ఈఎంఐలో మీరు కావాలి అనుకుంటే మళ్ళీ థింగ్స్ గెటింగ్ సెటిల్డ్ అయిన తర్వాత మీరు మళ్ళీ పే చేశారంటే మీ అమౌంట్ మీ దగ్గరే ఉంటుంది కదా. సో వై వీ షుడ్ అంటే డిస్టర్బ్ ఎందుకు చేయడం మన గోల్స్ని, మన పిల్లల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం, రిటైర్మెంట్ పెట్టే వాటిని డిస్టర్బ్ చేయకుండా యూ హ్యావ్ మెనీ సొల్యూషన్స్ అండి. లైక్ దట్ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. అంటే మనం ఎలా ఉంటుందంటే మనం ఈ వీడియోస్లో కానీ వాటిల్లో కానీ జనరలైజ్ స్టేట్మెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎవ్రీ వన్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. మీ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది, నా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేసే కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఫైనాన్షియల్గా ఒక్కసారి ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మనం కస్టమైజ్డ్గా మన ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పినట్లయితే ఉన్న వాటిల్లో బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్తూ ఉంటారండి. చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు. కొంతమంది లోన్స్ బాగా తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎట్లా బయటికి రావాలి. అలాంటి క్లయింట్స్ కూడా మా దగ్గరకు వస్తారు. మంచి ఆప్షన్ అండి. ఎనీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అయితే మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అని మేడం చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.